అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి 2019లో జరిగిన పేపర్ 71 నుంచి 80 వరకు బిట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 71 చూద్దాం. క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది అన్నారు. పూర్వ నిర్ణీతాలు విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి, సామూహికంగా వర్ణించబడవు, కొలవదగని ప్రవర్తన పరివర్తనలు. విద్యా లక్షణం కానిది ఏంటంటే ఆప్షన్ 4 అనేది కొలవదగని ప్రవర్తన పరివర్తనలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మిగతావన్నీ కూడా విద్యా లక్ష్యాలకు సంబంధించినవి. పూర్వ నిర్ణీతాలు విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి, సామూహికంగా వర్ణింపబడవు. ఇవి 3 కూడా విద్యా లక్ష్యాల యొక్క లక్షణాలు. కానిదల్లా కొలవదగని ప్రవర్తన పరివర్తనలు. నెక్స్ట్, వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం, కఠిన నిబంధనలు, రచయితకు స్వేచ్ఛ లేకపోవడం, గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, భాష మానవుని ఒక సహజాతం అని చెప్పేవారు. స్వభావవాదం, భగవద్దత్తవాదం, క్రమ పరిణామ వికాస పదం, స్వతసిద్ధవాదం. ఆప్షన్ 4 కరెక్ట్. స్వతసిద్ధవాదం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. స్వతసిద్ధవాదులు భాష మానవుని ఒక సహజాతం అని చెప్పేవారు. నెక్స్ట్, ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి విసంధి రూపాలు, దీర్ఘ సమాసాలు, గ్రాంధిక భాషా రూపాలు, శాసన భాషా రూపాలు. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 74కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విసంధి రూపాలు. నెక్స్ట్, 75 లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. శ్రవణం, పఠనం, భాషణం, లేఖనం. ఆప్షన్ 2 పఠనం, లేఖనం అనేవి లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. నెక్స్ట్, ఒక తరగతిలోని విద్యార్థి, ఇది ఆప్షన్ 2, ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటారు: స్వీయ అభ్యసనం, అనుబంధ అభ్యసనం, సమవయస్కుల బోధన, తరగతి నాయకుని బోధన. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని సమవయస్కుల బోధన అంటారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సమవయస్కుల బోధన. నెక్స్ట్, తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడాన్ని ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది. తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది. పాఠ్యపథకం, స్వీయ మూల్యాంకనం, తోటి ఛాత్రుల మూల్యాంకనం, పర్యవేక్షకుని మూల్యాంకనం. 77కి మనకు ఆప్షన్ 2 అనేది స్వీయ మూల్యాంకనం. స్వీయ మూల్యాంకనం ద్వారా తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడుతుంది. నెక్స్ట్, విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం మెరుపు అట్టలు, నమూనాలు, పప్పెట్రీ, మూకీ చిత్రం. 78కి ఆప్షన్ 3 కరెక్ట్. పప్పెట్రీ. 77కి ఆప్షన్ 2 కరెక్ట్. 78కి ఆప్షన్ 3 కరెక్ట్. పప్పెట్రీ అనేది విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం. నెక్స్ట్, మాపనం లక్షణాలలో 1 పరిమాణాత్మకం, గుణాత్మకం, సంశయాత్మకం, జ్ఞానాత్మకం. మాపనం లక్షణాలలో 1 పరిమాణాత్మకం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ధ్వని ఉచ్చారణలో గ అనే అక్షరం అల్ప ప్రాణము, శ్వాసము, కంఠ్యము. అల్ప ప్రాణము, నాదము, కంఠ్యము. అల్ప ప్రాణము, నాదము, అనునాసికము. మహాప్రాణము, శ్వాసము, కంఠ్యము. ధ్వని ఉచ్చారణలో గ అనే అక్షరం అల్ప ప్రాణము, నాదము, కంఠ్యము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.